నిన్నటి నుంచి కూడా గల్ఫ్ దేశాల నుంచి ఎంతోమంది మిత్రులు కాల్స్ చేస్తున్నారు. ఒక మిత్రుడైతే లిటరల్గా కువైత్ దగ్గర అంటే ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదము ఎక్కడైతే జరిగిందో ఆ బిల్డింగ్ యొక్క మాహఫ్ బిల్డింగ్ని అంటారు. ఆ బిల్డింగ్ బయట నుంచి నేను ఈ కాల్ చేస్తున్నాను మీకు అంటే ఇప్పుడు నేను ప్రస్తుతం ఈ వీడియో రికార్డింగ్ బెంగళూరు నుంచి చేస్తున్నానండి. ఒక ఇంపార్టెంట్ పని మీద నేను బెంగళూరు వచ్చాను. కానీ నిన్నటి నుంచి కూడా మిత్రులు కాల్స్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే దగ్గర 40 మంది భారతీయులు మరణించడము, 50 మంది గాయాల పాలవడం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చూడండి, మొన్న కలకత్తా వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక మిత్రుడు వచ్చారు. ప్రేమ్ గారు, నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను, ఇక్కడ చూడండి అని చెప్పి షర్ట్ బటన్ విప్పి నాకు ఆపరేషన్ అయ్యింది ఆ హాస్పిటల్లో, ఎక్కడ దుబాయ్లో ఈయన ఉద్యోగము చేస్తున్నారు. అక్కడ ఈయనకి జరిగిన ఆపరేషన్ వివరాలు చెప్తూ ఆ ఫోటోలు చూపిస్తూ, నేను ఈస్ట్ గోదావరికి చెందిన వాడిని, గత 10 ఏళ్ల నుంచి నేను దుబాయ్లోనే ఉంటున్నాను అని అన్నప్పుడు చూడండి, మీకు పెళ్ళి కాలేదు అంటే తల్లిదండ్రులు ఎంతలాగా మీ మీద ఆశలు పెట్టుకొని ఎలా ఉన్నాడో నా పిల్లవాడని చెప్పి ఆలోచిస్తారు. అదే పెళ్ళయిందనుకోండి, భార్య పిల్లలు, సో వీళ్ళందరూ కూడా మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇవాళ కువైత్లో ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అన్నప్పుడు ఆ మిత్రుడు, నేను గేట్ దగ్గర అంటే నేను అక్కడ సెక్యూరిటీ విభాగానికి చెందిన వాడినండి, నాకు ఏం కాలేదు, కానీ లోపల మాత్రము చాలా దారుణమైన పరిస్థితి. మీకు అక్కడ కిచెన్లో సడన్గా పేలుడండి. మీకు 160 మంది ఒక పాడుబడిన బిల్డింగులో ఉన్నారు, వాళ్ళు నివసిస్తున్నారు. సో ఇందులో మీకు భారతీయులే చాలా ఎక్కువ మంది ఉన్నారు. 40 మంది మరణించిన వాళ్ళందరూ కూడా 40 మంది అంటే ఒకవైపు జయశంకర్ గారు, ఇంకొక వైపు నరేంద్ర మోదీ గారు వీఆర్ షాక్డ్ అని చెప్తున్నారు. కానీ చూడండి, వాళ్ళ అంటే కువైత్ యొక్క మీకు ఇంటీరియర్ మినిస్టర్ షేక్ ఫహాద్ అంటారు, ఇది మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాము, కువైత్ మున్సిపాలిటీ దీని మీద కఠిన చర్యలు తీసుకుంటుంది అని చెప్తున్నారు. కానీ మీరు గమనించారో అనుకోండి, ఎన్నో ఏళ్ల తరబడి మన భారతీయులు ఇలాగ కువైత్లో అంటే గల్ఫ్ దేశాలలో చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా కొంతమంది చిత్రాలు తీశారు. ఎన్నో వార్తాపత్రికల్లో మీకు హెడ్లైన్స్లో పెద్ద వార్తలు వచ్చేవి. మరి కువైత్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, వాళ్ళేం మనకేం ఆశ్రయం ఇవ్వడం లేదండి. ఏదో మీరు మా దేశానికి వచ్చేయండి, 3 పూట్ల మీకు ఫుడ్ పెడతాము, బాగా చూసుకుంటాము, అది కాదండి. మనము అక్కడికి వెళతాము, చాలా కష్టపడి పనిచేస్తాము. కువైత్లో మీకు ఇంతంత పెద్ద కట్టడాలు ఉన్నాయంటే, కువైత్ అని కాదండి, మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనండి, సౌదీ అరేబియా, మీకు ఇలాగ పెద్ద దేశాలలో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉంది, పెద్ద బిల్డింగ్లు ఉన్నాయంటే వాటికి ప్రాథమిక కారణము మన భారతీయులే. మన వర్కర్స్ అక్కడికి వెళ్ళి కష్టపడి వీళ్ళు అక్కడ ఉద్యోగాలు చేయడంతోనే వాళ్ళు అంతంతలాగా. ఇంకా ఒక్క వర్కర్స్ గురించి చెప్పకూడదు, మీకు ఈ గల్ఫ్ దేశాలలో హెల్త్ కేర్ అన్నారనుకోండి, మంచి డాక్టర్లు, నర్సులు, అలాగే మీకు పెద్ద ఇంజనీర్లు, వీళ్ళందరూ కూడా భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నవాడు. కాబట్టి మన కాంట్రిబ్యూషన్ అనేది గల్ఫ్ దేశాలలో చాలా ఎక్కువ. అలాంటిది వాళ్ళు మనల్ని ఇంతలాగా ఇల్ట్రీట్ చేయడం, ఒక పాడుపడిన బిల్డింగ్లో 160 మందిని మీరు అక్కడ ఉంచుతున్నారు అన్నప్పుడు ఎప్పుడు ఏమైనా జరగచ్చు. బ్యాక్ హోమ్ మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. డబ్బు సంపాదన అనే ప్రాథమిక ధ్యేయంతోనే మీరు గల్ఫ్ దేశాలకు వెళ్తారండి. కానీ మీ ప్రాణానికన్నా ఈ డబ్బు ముఖ్యము కాదు అన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆ మిత్రుడు ప్రేమ్ గారు నా గేట్ దగ్గర నుంచి మీకు కాల్ చేస్తున్నానని చెప్తున్నారు. వినిపిస్తుంది క్లియర్గా, కార్ డ్రైవింగ్లో ఉన్న ఆయన మాట్లాడుతున్నది క్లియర్గా వినిపిస్తుంది. కానీ ఇదే విషయాన్ని మీరు 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో మా నోటీస్కి తెచ్చారనుకోండి, తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఉంటారు, ఎంతోమంది ఏజెంట్లు ఈ మోసాలకు పాల్పడుతూ ఉంటారండి. కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకొని గల్ఫ్ అంటే ఏదో మీకు ఒక అమెరికా లాగా, యూరోప్లో మీకు ఒక ఫ్రాన్స్లో నివసించినట్టుగా వసతులు ఉంటాయన్నట్టుగా పిక్చర్ ఇస్తారు. కానీ మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, ఒక గదిలో 15 మంది 20 మంది, 2 ఇళ్లలోకి రావాలంటే 4 బయటికి వెళ్ళాలి.
ఇలాంటి ఒక పరిస్థితి అక్కడ ఉంటుంది. ఎటువంటి బేసిక్ ఫెసిలిటీస్ ఉండవు. కానీ మీకేంటి, ఆ జీతము కావాలి, మళ్ళీ నేను మా భారతదేశంలో ఉండే కుటుంబ సభ్యులకు ఈ డబ్బు పంపించాలి. అలాగ వాళ్ళు ఎక్కడా కూడా పేదరికములో ఉండకూడదు. మీ ఉద్దేశమేమో అద్భుతము, చాలా గొప్పగా ఆలోచించారు. కానీ మీరు అక్కడ ఇంతలా కష్టపడుతూ ఉంటే ఇక్కడ మీ కుటుంబ సభ్యులు పెద్ద బంగ్లాలు కట్టుకొని కార్లు కొనుక్కొని హ్యాపీగా ఉంటారా? మీ గురించి ఆలోచించేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బాధపడతారు. కాబట్టి ఇవన్నీ ముందే మీరు చెప్పాలండి. గల్ఫ్లో పరిస్థితి ఎలా ఉంటుందో నేను 2-3 వీడియోలు చేస్తాను. సో దట్ నెక్స్ట్ టర్మ్ అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇలాగ ఫారిన్ కంట్రీస్లో ఉద్యోగాలని చెప్పి వెళుతున్నప్పుడు అక్కడ స్థితిగతులు ఎలా ఉంటాయి, ఎలా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు, ఏ దేశములో ఎలాంటి డేటా. ఫ్రెండ్స్, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకరోజు మీరు డేటా తీశారనుకోండి, మొన్న పార్లమెంట్లో ఇది అడిగారు, గల్ఫ్ దేశాలలో భారతీయుల పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్క రోజు కూడా 10 మంది భారతీయులు అక్కడ మరణిస్తున్నారండి. అంటే ఇది మీకు ఒక ఆరోగ్య సమస్య అనొచ్చు, లేదా మీకు ఒక యాక్సిడెంట్ అనొచ్చు, ఒక బిల్డింగ్ కూలిపోవడం, లేదా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ ఎన్నైనా జరగవచ్చు. మనం ఏం మాట్లాడుతున్నాం, 117 బిలియన్ అమెరికన్ డాలర్స్ రెమిటెన్స్ ఉందండి. అంటే విదేశాల్లో నుంచి మన వాళ్ళు సంపాదించి భారత్లో రెమిట్ చేసే అమౌంట్ హ్యూజ్, నంబర్ 1 కంట్రీ అని మాట్లాడుతున్నాం. కానీ రెమిటెన్స్ చేసే భారతీయుల లైవ్లీహుడ్ అక్కడ ఎలా ఉంది, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళకి ఏమైనా రోగాలు ఉన్నాయా, ఎవరు పట్టించుకుంటారు? మీ కుటుంబ సభ్యులందరూ బ్యాక్ హోమ్ ఇక్కడ కదండి ఉన్నారు. మరి అక్కడ మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీకు ఇది ఎలా చెప్పాలంటే 1 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీరు భారత్లో రెమిట్ చేస్తున్నారంటే, అందరూ కలిసి రెమిట్ చేస్తున్నారంటే 117 మరణాలకు కారణమండి. 117 మంది మరణిస్తే, ప్రాణత్యాగాలు చేస్తే 1 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీరు భారత్ దాకా పంపిస్తున్నారు అన్నప్పుడు ఎలా ఉంటుందో ఊహించండి. కాబట్టే ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పేది అంటే, మీరు అక్కడ ఉన్నారు లాక్డౌన్ టైంలో, ఎంతోమంది మిత్రులు ఇంకా కూడా వాళ్ళ డేటా నా దగ్గర ఉంది. వీళ్ళందరూ గల్ఫ్ దేశాల్లోనే కార్ డ్రైవర్లుగా, సెక్యూరిటీ ఆఫీసర్స్గా, అలాగే వర్కర్స్గా ఎన్నో ఉద్యోగాలు, వీళ్ళందరూ నాతో మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో పరిస్థితి ఎలా ఉంటుంది, మాకు మంచి ఫుడ్ దొరుకుతుందా, ఉండడానికి మంచి ఫెసిలిటీ ఉంటుందా, ఇవన్నీ వీళ్ళు చెప్పారనుకోండి, వీడియోస్లో నేను మాట్లాడతాను కదా. ఒక్కళ్ళు ఇద్దరు చెప్పడం కాదండి, ఇవాళ 40 మంది మరణించారు అంటే వీళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఇందులో 7 నుంచి 8 మంది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉన్నారని ఆ మిత్రుడు చెప్తున్నాడు. ఒకప్పుడు కేరళ నుంచి వెళ్ళారు, పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నారండి, బాగున్నారండి అని అంటారు. ఇప్పుడు అలా కాదండి. యూపీ, బీహార్, ఆంధ్ర, తెలంగాణ నుంచి మీకు అత్యధిక శాతము గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలకు వెళుతున్నారు. అలాంటిది తెలుగు మాట్లాడేవాళ్ళు, తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, వీళ్ళ గురించి మనం ఆలోచించాలి కదా. యూపీ గురించి వాళ్ళు ఆలోచిస్తారు, కానీ మన తెలుగు వాళ్ళ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మీరు నేను ఆలోచించాలి కదా. సో జరిగిన అగ్ని ప్రమాదము చాలా చాలా దారుణమైన విషయం అండి. ఆ మాత్రం ఫెసిలిటీస్ ఇవ్వలేక మీకు అలా 160 మందిని ఒక బిల్డింగ్లో, పాడుపడిన బిల్డింగ్లో ఉంచడము అంటే ఆ ఓనర్ మీద మేము చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇలాగ ఎన్ని సంఘటనలు ఇలా జరిగే. మీకేమైనా కువైత్ ప్రభుత్వం ఏమైనా చేసిందా? కాదండి. మీరు రండి, వర్క్ చేయండి, మీ డబ్బు మీరు తీసుకోండి. మీరు అక్కడ ఏం తిన్నారు, ఎలా ఉన్నారు మాకు అనవసరం అన్నట్టుగానే కువైత్ ప్రభుత్వము కూడా ప్రవర్తిస్తుంది అనేది మనం గమనించాలి. కాబట్టి గల్ఫ్ దేశాలలో మన వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడం అనేది ఆల్ ఇంపార్టెంట్ అని చెప్పి ఈ వీడియో ద్వారా నేను ఒక మనవి చేస్తున్నాను. ఎంతోమంది ఉంటారు, మీరు మెసేజ్లో పెట్టండి ఎలాంటి పరిస్థితుల్లో మేము అక్కడ ఉద్యోగాలు చేస్తున్నామని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వెళ్ళే వాళ్ళకి వివరాలంతా కూడా తెలుస్తుందని చెప్పి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ ఈ కువైత్లో జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్ మాత్రం మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఇది మన తెలుగు వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మరణించారు అన్నప్పుడు చాలా చాలా బాధగా ఉంటుంది. మరి దీని మీద అసలు మీ స్పందన ఎలా ఉంది కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.